తూర్పుగోదావరి జిల్లాలోని ప్రసిద్ధ ఆలయాలు. తూర్పుగోదావరి జిల్లాలో చాలా పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. తూర్పుగోదావరి జిల్లా ఏదైనా శుభకార్యానికి వచ్చినప్పుడు ఆ ప్రాంతంలోని ఆలయాలను సందర్శిస్తారనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను. పంచారమ క్షేత్రాల్లో ద్రాక్షారామం ఉంది. దానికి దగ్గరలో కోటిపల్లి ఉంది. ఆ రేవు దాటితే అయినవిల్లి వినాయకుడు 2 కిలోమీటర్లు వెళితే ముక్తేశ్వరం వస్తుంది. రేవు దాటడానికి పంటు అనేది ఉంటుంది. దాని మీద వెళ్ళడం చక్కటి అనుభూతి. కార్లు కూడా దాని మీద ఎక్కిస్తారు. ఇక 2 వీలర్స్ గురించి చెప్పనవసరం లేదు. ఇక సామర్లకోట కుమారభీమేశ్వరుడు, ఈ ఆలయం రైల్వే స్టేషన్లోనికి సమీపంగా ఉంటుంది. దీనికి దగ్గరలో ఈ కుమారభీమేశ్వర ఆలయానికి దగ్గరలోనే మాండవ్య నారాయణుని గుడి ఉంది. అక్కడ లక్ష్మీదేవి, విష్ణుమూర్తి ఉంటారు. ఈ ఆలయ ప్రాంగణంలో విద్యార్థులు ఉద్యోగం కోసం కాంపిటేటివ్ పరీక్షలకు ప్రిపేర్ అయ్యేవారు కూర్చుని చదువుకుంటూ ఉంటారు. అక్కడ ఆ ప్రాంగణంలో కూర్చుని చదువుకుంటే పరీక్షలు పాస్ అవుతారని, ఉద్యోగాలు వస్తాయని ఒక నమ్మకం. ఇక అక్కడి నుండి బిక్కవోలు వెళ్తే అక్కడ వినాయకుడు, ఆ ఆలయానికి కొద్ది దూరంలో సుబ్రహ్మణ్యేశ్వరుడు ఆలయాలు ఉన్నాయి. సుబ్రహ్మణ్యేశ్వర ఆలయాన్ని దర్శిస్తే కుజ, రాహు, కేతు దోషాలు పోతాయని అంటారు. అక్కడి నుండి 2 కిలోమీటర్లు వెళ్తే గొల్లల మామిడాడ వస్తుంది. అక్కడ సూర్యనారాయణ స్వామి, కోదండరామస్వామి ఆలయాలు ఉన్నాయి. కోదండరామస్వామి ఆలయం పైన అద్దాల మేడ ఉంది. దాన్ని ఎప్పుడూ తెరిచే ఉంచుతారు. ఆలయాలు మాత్రం 12 గంటలకు మూసివేస్తారు. ఇక మురమళ్ళ వీరేశ్వరుడు, భద్రకాళి అమ్మవారు ఆలయం దర్శిస్తే వివాహం కాని వారికి వివాహం అవుతుందని అంటారు. అక్కడ కళ్యాణాలు కూడా జరుగుతాయి. అక్కడి నుండి 4 కిలోమీటర్లు వెళ్తే కొండలేశ్వరం వస్తుంది. కాశీకి వెళ్ళడానికి ముందర ఈ ఆలయాన్ని దర్శించాలని అంటారు. నేను ఇది ఫుల్ వీడియో పెడతాను. ఈ ఛానల్ చూసిన వారందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన వారందరికీ కూడా కృతజ్ఞతలు. షేర్ చేసిన వారు, లైక్ చేసిన వారు, కామెంట్ చేసిన వారందరికీ కూడా ధన్యవాదములు.